వివాదాస్పద అల్ ఫలేహ్ యూనివర్సిటీని అధికారులు జల్లెడ పడుతున్నారు. అలాగే యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటుగా మరో 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీకి ఎక్కడెక్కడి నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. అల్ ఫలేహ్ యూనివర్సిటీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఢిల్లీలోని ఎర్రకోట సమీపాన ఈ నెల 10వ తేదీన పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అల్ ఫలేహ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా అన్పాపులర్ అయ్యింది. కాగా తాజాగా అల్ ఫలేహ్ యూనివర్సిటీపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా అల్ ఫలేహ్ యూనివర్సిటీకి సంబంధించి ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. కాగా అల్ ఫలేహ్ యూనివర్సిటీకి ఎక్కడెక్కడి నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో అల్ ఫలేహ్ యూనివర్సిటీని ఈడీ అధికారులు పెద్ద ఎత్తున జల్లెడపట్టారు. అలాగే దాదాపు 25 ప్రాంతాలలో ఈడీ దాడులు చేపట్టింది. కాగా అల్ ఫలేహ్ యూనివర్సిటీని ఒక చారిటబుల్ సంస్థ నిర్వహిస్తోంది. దీంతో సదరు ట్రస్టీల ప్రాంగణాల్లో కూడా ఈడీ దాడులు చేసింది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు రాత్రి వరకు కొనసాగాయి. అలాగే అల్ ఫలేహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీ కదలికలపై కూడా భద్రతా అధికారులు నిఘా పెట్టారు. కాగా తాజాగా జావేద్ అహ్మద్ సిద్దికీ నివాసంలో కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాదు జావేద్ అహ్మద్ సిద్దికీని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం అందింది. కాగా ఫరీదాబాద్ మాడ్యూల్తో ప్రమేయం ఉన్న వారందరికీ అల్ ఫలేహ్ యూనివర్సిటీతో సంబంధాలున్నాయి. ఈ మాడ్యూల్లో కీలక పాత్ర పోషించింది అనేక మంది డాక్టర్లు. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఫరీదాబాద్ మాడ్యూల్తో అల్ ఫలేహ్ యూనివర్సిటీకి సంబంధాలున్న విషయం బయటపడిన తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అల్ ఫలేహ్ యూనివర్సిటీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అల్ ఫలేహ్ యూనివర్సిటీపై ఢిల్లీ పోలీసులు 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అల్ ఫలేహ్ యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కాగా విశ్వవిద్యాలయం గుర్తింపుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను నోటీసులు ఇచ్చినట్లు న్యాక్ వెల్లడించింది. అంతేకాదు అల్ ఫలేహ్ యూనివర్సిటీ చైర్మన్ హోదాలో వ్యవహరిస్తున్నందున జావేద్ అహ్మద్ సిద్దికీకి 2 సమన్లు జారీ చేశారు. కాగా అల్ ఫలేహ్ యూనివర్సిటీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద అల్ ఫలేహ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో యూనివర్సిటీకి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేశారు. కాగా ఢిల్లీ పేలుడు ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ ఇదే మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అంతేకాదు మరో నిందితుడు డాక్టర్ ముజిమిల్ షకీల్ కూడా ఈ వైద్య కాలేజీలోనే ఉద్యోగంలో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం అల్ ఫలేహ్ యూనివర్సిటీని కేంద్ర దర్యాప్తు సంస్థ జల్లెడ పడుతున్నాయి. మెడికల్ కాలేజ్లోని బాయ్స్ హాస్టల్లో ఉండే 17వ నంబర్ భవనం ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా సదరు భవనంలోని నంబర్ గదిలోని ఢిల్లీ పేలుడు ఘటన పథక రచన జరిగినట్టుగా అధికారులకు సమాచారం అందింది. ఈ 13వ నంబర్ గదిలోనే నిందితుడు డాక్టర్ ముజామిల్ షకీల్ ఉండేవాడు. ఉగ్ర కుట్రలో ఎవరెవరు పాల్గొనాలి, ఎవరెవరెక్కడుండాలి, నిధులు సమకూర్చుకోవడం, ఆయుధాలు పోగేసుకోవడం ఇటువంటివన్నీ దర్యాప్తు అంశాలపై నిందితులందరూ 13వ నంబర్ గదిలోనే తరచూ సమావేశమై చర్చలు జరిపేవారన్న విషయం బయటపడింది.
ఏదేమైనా అల్ ఫలే యూనివర్సిటీ గుట్టు రట్టు చేయడానికి ఈడీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.